డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద జనాగ్రహం అన్నది చాలా స్పష్టంగా కనపడుతోంది. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ మీడియాతో కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద రకరకాల అవాస్తవాల్ని ప్రచారం చేశారు. వీళ్ళంతా అప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో నిజంగానే ప్రభుత్వం ఇలా చేస్తోందేమో అని నమ్మిన యూత్ ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, నెటిజన్లు ఉన్నారు. అప్పుల నుంచి సుగాలి ప్రీతి కేసు వరకు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఘోరాలు జరిగిపోయాయని ఇదే పవన్ కళ్యాణ్ నమ్మించారు. పబ్లిక్ కూడా కొద్ది మేర నమ్మారు. ఇప్పుడు అధికారంలోనికి వచ్చారు. అధికారంలోనికి వచ్చిన తర్వాత వీళ్ళు గత 5 ఏళ్లలో తమను ఎంతగా అబద్ధాలు చెప్పి తమకు నమ్మించారో పబ్లిక్ అందరికీ అర్థమైంది. జనసేన పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనే ఒక పోస్ట్ పెట్టింది. అదేంటంటే సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ వైసీపీ హయాంలోనే ధ్వంసం చేసేశారు అని పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తే ఆ వీడియోను దాన్ని జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఆ పార్టీ. అయితే ఈ పోస్ట్ చేసిన తర్వాత కింద నెటిజన్ల కామెంట్లు చూస్తే కనీసం 2-3 తప్పించి మిగిలిన వాళ్ళంతా పచ్చి బూతులు తిడుతున్నారు. ఆ కామెంట్లను చూపిద్దామన్నా కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో అంత ఆగ్రహంగా కామెంట్లు ఉంటున్నాయి, అంత బూతులతో తిడుతూ ఉన్నారు. ఎందుకు ఇంత మార్పు వచ్చింది నెటిజన్లలో? జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కూడా ఇంత అవుట్రేజ్ ఎందుకు వచ్చింది? కారణం చాలా సింపుల్. గత 5 ఏళ్లలో వీళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ నమ్మేశాం, మేము నిజమే అనుకొని నమ్మి ఓట్లేసాం, అధికారంలోకి వచ్చారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా యాక్టివ్ రోల్ తీసుకొని గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ, జనసేన, పవన్ కళ్యాణ్ చేసిన అవాస్తవాల్ని, ప్రచారాలన్నింటినీ ఒక్కొక్కటిగా పూర్తిగా పబ్లిక్ వివరిస్తూ ఉండడంతో ఇంత ఘోరంగా మేము మోసపోయామా వీళ్ళ మాటలు విని, ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పి మమ్మల్ని నమ్మింపజేశారా అని ప్రతి ఒక్కరిలోనూ కోపం. ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా మారకుండా సుగాలి ప్రీతి కేసు అన్నది 2017 ఆగస్టు 19వ తేదీన ఆ ఘటన జరిగింది. కేసుల్లో అరెస్టులు చేయడం, వెంటనే బెయిల్ రావడం, ఛార్జ్ షీట్లు వేయడం, డిఎన్ఏ రిపోర్ట్లు అన్నీ కూడా సమర్పించడం అన్ని తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిపోయాయి అన్నది ఇప్పుడు క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇంత అర్థమైనా సరే ఇంకా పబ్లిక్ ని, యూత్ ని, నెటిజన్లని అండర్ ఎస్టిమేట్ చేస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ వైసీపీ హయాంలోనే ధ్వంసం చేశారు అని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఒక పెద్ద తప్పు చేశారు. గత 5 ఏళ్ళు ఎలాగో మమ్మల్ని బోల్తా కొట్టించి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అందరికీ తెలిసిన విషయం మీద మరోసారి అబద్ధం చెప్పి మళ్ళీ మమ్మల్ని ఇంకోసారి వెరిపప్పల్ని చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అన్నది ఈ ఆగ్రహం. అందుకే సాధారణంగా కౌంటర్లు ఇవ్వడం లేదు, బూతులు తిడుతూ కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. సో ఇంకోసారి ఎప్పుడైనా సరే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసును ప్రస్తావించి ఆ కేసు ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలనుకుంటే ఇంతకు డబుల్ అవుట్రేజ్ పబ్లిక్ నుంచి, నెటిజన్ల నుండి వచ్చే అవకాశం ఉంది. సో సుగాలి ప్రీతి కేసు అన్నది 5 ఏళ్ల పాటు ఒక పచ్చి అబద్ధాన్ని అలంకరించి ఊరేగించి వైసీపీకి వ్యతిరేకంగా ప్రయోగించారన్నది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఇప్పటికైనా సరే కాస్త గౌరవం, మర్యాద దక్కాలి అంటే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు గురించి కనీసం మాట్లాడకుండా ఉంటే మర్యాద ఉంటుంది. దాన్ని మళ్ళీ వైసీపీ వాళ్ళ మీదకి తిప్పాలని ప్రయత్నిస్తే మాత్రం ఇక ఆయన్ని ప్రతి ఒక్కరూ, పబ్లిక్ అంతా కూడా ఇతడు పదే మనల్ని మోసగించడానికి, తిక్క వాళ్ళని, వెరి వాళ్ళని చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని గ్రహించి ఇప్పటికే గ్రహించారు. ఆ గ్రహింపు అన్నది ఇంకా ఎక్కువైతే మరింత ఆగ్రహం పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం నెగిటివ్ ట్రోలింగ్ నడుస్తోంది పవన్ కళ్యాణ్ గారి మొన్నటి ప్రసంగం మీద. సోషల్ మీడియాలో మొత్తం నెగిటివ్ ట్రోలింగ్ ఉంది. ఎందుకు అంటే ఈ రోజు ఇలా మాట్లాడడం, తాను గతంలో ఇంకోలా మాట్లాడి ఉండడం, ప్రతి ఒక్కటి పూర్తి రివర్స్ లో ఉన్నాయి. ఇన్ని యూటర్న్లు తీసుకొని ఇంతగా మాటలు మారుస్తూ ఇంత నాలుక మడతేసే నాయకుడు ఎక్కడైనా చూస్తామా ఒక పవన్ కళ్యాణ్ తప్ప అన్న ఆగ్రహం నెటిజన్లలో, పబ్లిక్ లో స్పష్టంగా కనపడుతోంది. అంటే ఒక విధంగా ఇక జనసేన పార్టీ గ్రాఫ్, పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అన్నది డౌన్ ఫాల్ అవడాన్ని అడ్డుకోవడం అనేది ఇక ఎవరి వల్ల సాధ్యం కాదేమో అన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది.